రోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ కర్రీ. ముందుగా ఒక కుక్కర్లో మటన్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ ఎందుకంటే అండి మటన్ ముక్క మెత్తగా వస్తుంది, త్వరగా ఉడికిపోతుందండి ఆయిల్ వేసుకుంటే. తర్వాత ఒక స్పూన్ ఉప్పు చూసేసుకోండి, ఉడికిన తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, వాటర్ వేసుకొని శుభ్రం కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చుకుందామండి. మటన్ కదా త్వరగా ఉడకదండి. 5 విజిల్స్ రానిచ్చుకొని మళ్ళీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందాక అందులో ఆయిల్ వేసాం కదండి, దీంట్లో ఎంతో పట్టదు, కొంచెం చాలు, ఒక 4 టీ స్పూన్లు ఉంటుందేమో. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు అంటారు కదా, బిర్యానీలు వేసుకుంటాం అది. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, దీంట్లో ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదండి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అందులో వేసుకున్నాం కాబట్టి కొంచెం జస్ట్ దీనిలో కొంచెం వేసుకుని సరిపోతుంది. ఇలా టమాటాలు వేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ మెత్తగా అవుతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. మూత తీసుకొని ఇవన్నీ టమాటాలు బాగా మగ్గిపోయాయి. మనం ముందుగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాం. మటను, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్, అది కూడా వేసేసుకోండి. మూత పెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు. మూత తీసేసుకొని ఆల్రెడీ నేను జీడిపప్పు వేపి పెట్టేసుకున్నానండి, అవి వేసేసుకోవచ్చు, లేదా మీరు తాలింపులోనే వేసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర లేదంటే చూసుకోలేదు నేను, మా చెట్లో ఉంటే కొంచెం లాగా తీసుకోవచ్చు. కలిపేస్తున్నామండి. మనకు రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందని చెప్పారు. మసాలాలు గట్రా ఏం లేదు కాబట్టి ఎవరైనా తినచ్చు, చాలా బాగుంది. చూసారు ఎంత ఈజీగా చేసేసాను. ఎవరైనా చేసుకోవచ్చండి, వంటలు రాని వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి, ఇది మా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి అండి. ఒకసారి మూత తీసుకొని కలిపేసుకోండి. చూసారా ఎంత ఈజీగా జీడిపప్పు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.
మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా వంటలు చేయడానికి. ఇలాగ ఈజీ రెసిపీస్ చాలా వీడియోస్ పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. జీడిపప్పు మటన్ కర్రీ చేసుకున్నాం కదండి, సర్వ్ చేసేసుకుందాం. ఎగ్ కర్రీ, ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి.